హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సిఎస్ను కలిసిన ఉద్యోగులు కీలక నిర్ణయాలు. సో అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలి అని అయితే కోరడం జరిగింది. పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది. సిఎస్ శాంతికుమార్కి టీజీఓ నేత వినతి. సో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, ఏ సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారండి. ఈ మేరకు టీజీఓ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్తో సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్కి హెల్త్ స్కీమ్ అమలు చేయాలన్నారు. అదేవిధంగా కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని, మే నెలలో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేలా ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బదిలీల జీవోలను ఎత్తివేయాలని, ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. సో అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగులను తిరిగి తెలంగాణకు కేటాయించే విధంగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని అయితే కోరడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించిన గోపన్పల్లిలోని 101 ఎకరాల భూమి సమస్య పరిష్కరించాలని, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని అయితే కోరారు. మధ్యంతర భృతిని 5% నుంచి 20% పెంచాలని కోరగా, అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా అడగడం జరిగింది. సిఎస్ను కలిసిన వారిలో టీజీఓ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్యామ్, జాయింట్ సెక్రటరీ పరమేశ్వర్ రెడ్డి, నేతలు ఎంవి రమణ, కృష్ణ, విజయలక్ష్మి తదితరులు అయితే ఉన్నారు. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి.